తెలుగు ఇండస్ట్రీ రేంజ్లో పెరిగిపోయింది. ఇప్పుడు మన హీరోల స్థాయిని బాలీవుడ్ హీరోలు కూడా అందుకోలేకపోతున్నారు. మనోళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా ఓ స్థాయిలో ఉన్నాయి. ఒక్కో స్టార్ హీరో కనీసం 20 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా 10 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళ రేంజ్ ఏంటనేది. ఇక ఇప్పుడు తెలుగులో ఏ హీరో ఏ కార్ వాడుతున్నాడు, ఎవరి కార్ ఎంత, ఇప్పుడు వీటిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగులో కార్స్ అంటే పిచ్చి ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. చిరంజీవి రోల్స్ రాయ్స్ కార్, మరీ ముఖ్యంగా చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలకు కొత్త కార్లపై మోజు ఎక్కువగా ఉంటుంది. చిరంజీవి లాంటి హీరోలైతే మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే అది తన ఇంట్లో ఉండాల్సిందే అంటారు. ఇక ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున కూడా అంతే. ప్రస్తుతం చిరంజీవి వాడే రోల్స్ రాయల్ ఫాంటమ్ కార్ని రామ్ చరణ్ బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో చిరంజీవి పుట్టినరోజుకు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు. దీని విలువ 3 కోట్లు. ప్రభాస్ కూడా రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కార్ వాడుతున్నాడు. అది చిరంజీవి కంటే హై అండ్ మోడల్. దాని రేట్ అక్షరాల 8 కోట్లు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక రేట్ ప్రభాస్ కార్దే. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. రామ్ చరణ్ ప్రస్తుతం V8 వింటేజ్ కార్ ఉంది. అయినా కూడా మళ్ళీ ఈ మధ్య 3.5 కోట్లు పెట్టి రేంజ్ రోవర్ తీసుకున్నాడు. సినిమాలో ఇప్పటి వరకు విజయం సాధించకపోయినా కూడా కార్స్ విషయంలో చాలా ముందున్నాడు అఖిల్. అఖిలేని వారసుడి దగ్గర ప్రస్తుతం బెంజ్ G63 కార్ వాడుతున్నాడు. 2.5 కోట్ల కార్ వాడుతున్నాడు అఖిల్. ఇక మహేష్ బాబుకి ఆయన భార్య నమ్రత ఈ మధ్య పుట్టినరోజు కానుకగా 2 కోట్ల రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చింది. నాగార్జున కూడా 1.5 కోట్ల విలువ గల BMW M6 కార్ వాడుతున్నారు. బాలయ్య 1.5 కోట్ల పెట్టి BMW 7 కార్ తీసుకున్నాడు. ఇక రవితేజ 1.5 కోట్ల వాల్యూ ఉన్న మెర్సిడెస్ క్లాస్ వాడుతున్నాడు. ఎన్టీఆర్ 4T కార్ తీసుకున్నాడు. ఈయనకి మరో 2 కార్లు కూడా ఉన్నాయి. వాటి విలువ 2 కోట్లకు పైగానే ఉంటుంది. అల్లు అర్జున్ కూడా 2 కోట్లకు పైగానే ఉన్న జాగ్వార్ కార్ వాడుతున్నాడు. ఇలా మన హీరోలు ఒక్కొక్కరు ఒక్కో కాస్ట్లీ కార్ వాడుకుంటూ దుమ్ము దులిపేస్తున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.